కాసేపట్లో జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. ఇవాళ ఉదయం పెద్ద కొజ్జీరియా నుంచి బయలుదేరిన కాసేపట్లో ఇచ్చాపురం చేరుకోబోతున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రకు గుర్తుగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పైలాన్ని ఆవిష్కరిస్తారు జగన్. తరువాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. భోజన విరామం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర భోజన విరామం తర్వాత ప్రారంభమైంది. ఇక్కడి వరకు పైలాన్ వరకు ఆయన మరికొద్దిసేపట్లో చేరుకుంటారు. పైలాన్ దాదాపు 88 అడుగుల పాటు ఆయన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పైలాన్ కి ఆయన చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో ఆయన చేరుకొని అక్కడ పాదయాత్రలో కంక్లూడింగ్ సందర్భంగా కూడా పాదయాత్రకు సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు మరికొంతమంది కార్యకర్తలతో కూడా పాదయాత్రలో వచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం వరకు పైలాన్ ఉంది. అక్కడ విజయ స్తూపం పేరుతో 88 అడుగుల పైలాన్ని నిర్మించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవంబర్ 6న ప్రారంభించినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రకు సంబంధించి పూర్తి చేయడానికి ఆ పార్టీ నేతలంతా కూడా సిద్ధం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పైలాన్ చేరుకొని పైలాన్ సంబంధించినటువంటి లాంచ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చాపురంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఉందో ఆ బహిరంగకు సంబంధించి ప్రసంగిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమంతో పాటు ఆ అజెండాలో ఉన్నటువంటిని కూడా ఆయన ప్రజలకు చెప్తారు. దాంతోపాటు ప్రజా సంకల్ప యాత్రలో తాను అబ్జర్వ్ చేసినటువంటి ఏవైతే ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ప్రస్తావిస్తారు. వాటికి సమస్యలు పరిష్కారాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అన్నదానికి సంబంధించి కూడా ఆ పార్టీ అజెండాను జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తారు. సాయంత్రం బహిరంగ సభ ముగిసిన తర్వాత ఆయన విజయనగరం చేరుకుంటారు. విజయనగరం నుండి కూడా ఆయన తిరుమలకు దురంతో ఎక్స్ప్రెస్ లో బయలుదేరుతారు. అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి తిరుమలకు కాలిబాటలు వెళ్తారు. అక్కడ శ్రీవారి దర్శనం ముగించుకున్న తర్వాత ఇడుపులపైకి వెళ్తారని కూడా అందుతున్నటువంటి సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వైసీపీ కోఆర్డినేటర్లు, 25 ఎంపీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అలాగే ఇప్పటికే కొన్ని శ్రేణులు చేరుకున్న నేపథ్యంలో కొన్ని శ్రేణులు సభ దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత పైలాన్ దగ్గర ఘనంగా ఆవిష్కరించబడుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొంచెం లాంగ్లో కాలం డ్యూటీ చేయాలా లేదా ప్రజా సంకల్ప యాత్ర మరికొద్ది గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో లొద్దకుట్టి లంచ్ బ్రేక్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులతో కలిపి శ్రేణులో కలిపి ప్రజా సంకల్ప యాత్ర చేశారు.
హలో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు అక్కడ కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని ఎన్టీవీ చూస్తుంది. పాదయాత్ర దాదాపు నవంబర్ 6, 2017 ప్రారంభమైన పాదయాత్ర మరికొద్ది గంటల్లో ఇచ్చాపురం పైలాన్కి చేరుకుంటుంది. పైలాన్ దగ్గర జగన్ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఆయన శ్రేణులతో బయలుదేరి ఇచ్చాపురంలోకి చేరుకుంటారు. 3648 కిలోమీటర్లు పూర్తవుతుందని చెప్పి కూడా పూర్తవుతుంది. దీనికి సంబంధించి కూడా ఆ పార్టీ శ్రేణులు బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ఇక్కడ పూర్తి స్థాయిలో క్యాడర్ కూడా ఆహ్వానించడానికి కూడా వచ్చారు. అలాగే ఇచ్చాపురం జనసంద్రంతో నిండిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. హైవే, నేషనల్ హైవే ఏదైతే ఉందో, బరంపురంకి వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో, ఈ హైవే మీదుగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సాగుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ ఉండడంతో మరొక 25 నిమిషాల నుంచి అరగంట లోపల అక్కడికి వెళ్తారు. అక్కడ పైలాన్ని ఆవిష్కరించి ఇంతకు ముందు ప్రజా ప్రస్థానం పేరిట రాజశేఖర రెడ్డి ముగించినటువంటి చోట, ఆ తర్వాత గత కొన్ని ఎన్నికల ముందు మరో ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల ముగించినటువంటి ఇచ్చాపురం దగ్గరే జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కూడా విజయ స్తూపం కోసం అక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 88 అడుగులు ఉన్నటువంటి విజయ స్తూపం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆ తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి సీన్స్ కూడా అక్కడ ఆర్ట్ గ్యాలరీగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఎవరైతే అభిమానుల కార్యకర్తలు ఉన్నారో వారందరికీ కూడా అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగింపుకి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇచ్చాపురం నుంచి 2 కిలోమీటర్లు, పైలాన్ నుంచి 2 కిలోమీటర్లు, ఆ తర్వాత పైలాన్ దగ్గరికి ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. మనం చూస్తున్నాం పైలాన్ మరి కాసేపట్లో పైలాన్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటాడు. అక్కడ పైలాన్ మనకు కనిపిస్తుంది. ఇచ్చాపురంకి 3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి, పైలాన్ దగ్గరికి కేవలం 800 మీటర్స్ మాత్రమే ఉండడంతో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ముగించడానికి విజయస్తూపికగా ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర పైలాన్ దగ్గరికి వెళ్తారు. అక్కడితో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు, వారితో పాటు ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు కోఆర్డినేటర్లు కూడా వచ్చారు. వారందరితో సహా కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. దాదాపు 341 రోజులు, తర్వాత 3648వ కిలోమీటర్ దగ్గర ఇచ్చాపురం దగ్గర ప్రత్యేకమైనటువంటి ఒక పాయింట్ను కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధం చేశారు. పాదయాత్ర పైలాన్కి, ఆ తర్వాత పాదయాత్ర ముగిసే ఇచ్చాపురం ఊరికి 2 కిలోమీటర్లు దూరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్తారు. పైలాన్ దగ్గర దాదాపు 20 నిమిషాల వరకు ఆయన ఉంటారని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాయింట్ నుంచి పైలాన్ ఏదైతే ఉందో ఆ పైలాన్ కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. ఆ 200 మీటర్ల దూరం చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మరికొద్ది సేపట్లో పైలాన్ దగ్గర పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉన్నారు. రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏమంటారు? ఈ రోజు మీరందరూ చూస్తున్నారు ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే సంకల్పంతో స్టార్ట్ చేశాడో ఈ రోజు అది చాలా సంతోషకరంగా ఉంది. ఒక పండుగ వాతావరణం మాదిరిగా ముగుస్తున్న నేపథ్యంలో లొద్దకుట్టి లంచ్ బ్రేక్ నుంచి కూడా ఏరియా ఏదైతే ఉందో అక్కడే స్పెండ్ చేశారో అనేకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల తర్వాత శ్రేణులంతా ఎవరు వచ్చినా కానీ వారంతా కూడా ఇక్కడ జగన్కి మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. చూస్తున్నాం
పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు నేతలతో పాటు ఆయన పాదయాత్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి పైలాన్ ఆవిష్కరణ దగ్గరకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు చంద్రశేఖర్. ప్రతిభ, మరి కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇచ్చాపురంలో ముగిపోతోంది. ఇచ్చాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చాపురం తరలివస్తున్న కార్యకర్తలు ఇప్పుడు చివరి క్షణాల్లో తమ అధినేత పాదాలతో పాటు అడుగులు కలపాలని, చివరి అడుగుల్లో అడుగుగా మారాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరూ కూడా జనసముద్రంలాగా ఇక్కడ ఇచ్చాపురం తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా జగన్ ని గెలిపించాలి, జగన్ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతోనే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సింగిల్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బస్సులు వేసుకొని, కార్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి, జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతోంది. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం జనసముద్రంగా మారిపోయింది. ప్రస్తుతం జగన్ పైలాన్కు కొద్ది దూరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఆ విశ్రాంతిలో ఉన్నారు. కొద్దిసేపట్లోనే తిరిగి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ పాదయాత్ర దాదాపు 1 కిలోమీటర్ తర్వాత పైలాన్ చేరుకుంటుంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి మరొక 2 కిలోమీటర్ల దూరం అంటే ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. ఇచ్చాపురంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతుంది. ఆ పాదయాత్ర పూర్తవుతూనే ఇక్కడ ఏర్పడిస్తున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. మనం చూస్తే పైలాన్ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 2 కిలోమీటర్ల దూరం అంతా కూడా జన సముద్రంగా మారిపోయింది, జనంతో నిండిపోయింది. జగన్ రాకముందు జగన్తో పాటే వేలాది మంది ఇంకా పాదయాత్రలో పాల్గొనడానికి ఆయన బస్ స్టేషన్ శిబిరం దగ్గర ఉన్నారు, అలాగే పైలాన్ దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు అనుసరించాలి, ఆయనతో పాటు కాలు కదపాలి, పాదం కలపాలని ఆశిస్తా ఉన్నారు. వాళ్ళందరూ రాకముందే ఈ ఇచ్చాపురం మొత్తం నిండిపోవడంతో జగన్ ఈ జనాన్ని తప్పించుకుంటూ ముందుకు రావాల్సి ఉంటుంది, తన పాదయాత్రను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంత భారీ ఎత్తున జనాన్ని ఇప్పటివరకు వైసీపీ పాదయాత్ర చూడలేదు. దాదాపు 125 సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ప్రసంగించారు. 134 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి 134 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగా 124 నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. ప్రతి సభ ఇంకొక సభకు పోటీ అన్నట్టు జరిగింది. కానీ ఈ తుది సభ మాత్రం భారీగా ఈ పాదయాత్ర ఏదైతే 3645 కిలోమీటర్ల దూరం జరిగిందో, 14 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగిందో, దానికి తగ్గట్టుగానే జనమంతా కూడా ఇక్కడికి రావడం మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన విషయం, చెప్పుకోవాల్సిన విషయం. ఇంత జనాన్ని వైసీపీ నాయకులు కూడా ఊహించలేదు. 1-2 లక్షల మంది వస్తారని వాళ్ళు అనుకున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తే లెక్కించలేనంత మంది జనం అయితే ఇక్కడ ఉన్నారు. పైలాన్ దగ్గర నుంచి ఇచ్చాపురం ఊళ్ళో వరకు దాదాపు 2 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నుంచి ఇచ్చాపురం ఊర్లో వరకు కూడా విపరీతంగా జనం నిండిపోయి ఉన్నారు. మనం ఫ్రేమ్ లో చూస్తున్నాం. ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్న జనం కాక ఫ్రేమ్ కు అందనంత జనం కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం దారి పొడవుతున్నా కూడా వచ్చే జనమే కనిపిస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రసంగించాల్సిన తుది వేదిక దగ్గర పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ కూడా జగన్ వచ్చే వరకు అభిమానులని, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే కార్యక్రమం కొనసాగుతోంది. అక్కడంతా కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం ఫ్రేమ్ లో చూస్తే ప్రతి ఒక్కరి చేతిలో కూడా పుస్తకాలు ఉన్నాయి. తాజాగా వైసీపీ అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంటూ
ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తక ప్రతులన్నింటినీ కూడా ఈ సభకు వచ్చే వాళ్ళందరికీ కూడా పంచుతున్నారు. ప్రతి పుస్తకంలో ఉన్న సారాంశాన్ని కూడా చదివి తెలుసుకోండి. 6,000 కోట్ల రూపాయల 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ పుస్తకాలన్నింటినీ ముద్రించి ఈ పుస్తకాలను కార్యకర్తలకు అభిమానులకు ఇచ్చారు. బాబు, పుస్తకం తీసుకున్నావా? ఎవరి నుంచి వచ్చారు? మాది వండర్ సార్, పాలకొండ నియోజకవర్గం. పుస్తకం చూసావా? ఎలా ఉంది? అంతా అయినవితే సార్. చదివావా? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా జాడండి జి సిగడా మండలం శ్రీకాకుళం జిల్లా. అవినీతి చంద్రబాబు నాయుడు జగన్ కి ఇంతమంది జనం వస్తారు అనుకున్నారా మీరు? వస్తారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది చిన్నబేరంగ అండి, మా విజయనగరం జిల్లా చిన్నబేరంగ. పుష్పశ్రీని మా మేడం గారు Jaya Ho, Jaya Ho, Jaya Ho.
నిమిషాల్లో పూర్తవుతుంది. కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఆయన ఇచ్చాపురం బహిరంగ సభకు దగ్గరలో ఉన్నారు. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నేతలతో పాటు కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి దృశ్యాన్ని పరిశీలిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లతో పాటు పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఇచ్చాపురం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పూర్తి స్థాయిలో నిలిపోయింది. ప్రస్తుతం ఆయన పైలానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాడు. 100 మీటర్ల దూరం నుంచి దాదాపు ఇంకా 2 కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి 2 కిలోమీటర్లు పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3648వ కిలోమీటర్ మైలురాయి దగ్గర ముగుస్తుంది. అక్కడ బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రకటిస్తారు, ఎలాంటి ప్రశ్నలు చేయబోతున్నారు, అభ్యర్థుల్ని ప్రకటిస్తారా లేకపోతే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రకటిస్తారన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమాచారం ప్రకారం అయితే ప్రధానంగా నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ నవరత్నాలతో పాటు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమీ చేయబోతున్నారు. 13 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి 136 నియోజకవర్గాల్లో చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో ఒక సైనికుడే, ఒక సేవకుడై, జననాయకుడే, పరిశ్రామికుడై, అడుగునపడి అనగారిన నీలకు ఆశాదీపకుడై, అడుగునపడి అనగారిన నీలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యవన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు తిరుగుతున్నాడు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం కుండవంటలకు అరిగే కత్తి నీరతడు, రాష్ట్రం కుండవంటలకు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరి కాసేపట్లో ముగియనుంది. ప్రస్తుతం ఆయన
యాత్ర శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో సాగుతూ ఉండగా బుధవారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి ఇచ్చాపురానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:15 జాతీయ రహదారిని ఆనుకుని బహుదా నదికి సమీపంలో నిర్మించిన పాదయాత్ర పైలాన్ను ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడే 341 రోజులుగా 3656 కిలోమీటర్ల మేర సాగిన తన యాత్రను ఆయన ముగిస్తారు. ఊరేగింపుగా ఇచ్చాపురం పాత బస్టాండ్ వరకు నడిచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాల మీదుగా 231 మండలాలు, 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల మీదుగా ఈ యాత్ర సాగింది. ఈ క్రమంలో 124 సభలు, సమావేశాలు, 55 ఆత్మీయ సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. కడప జిల్లాలో ప్రారంభమైన ఆయన యాత్ర కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళానికి చేరుకుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 50 రోజుల పాటు ఆయన నడిచారు. ఈరోజు మరి కాసేపట్లో పైలాన్కు సమీపానికి చేరుకుంటూ ఉన్నారు ప్రస్తుతం జగన్. మరి కాసేపట్లో పైలాన్ని ఆవిష్కరించి జగన్ ప్రసంగిస్తారు. ఈ రోజు జగన్తో పాటు నాయకులు, కార్యకర్తలతో సహా ప్రజలు కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో చివరి రోజు ఆయన పాదయాత్రలో వాళ్లు కూడా తమ పాదం కలపాలన్న ఉద్దేశంతో భారీ సంఖ్యలో జనం ఆయనతో పాటు నడుస్తూ పైలాన్ వద్దకు చేరుకుంటున్నారు. మనం ఇంతవరకు లైవ్ లో చూసాం. పైలాన్ చిత్రాన్ని కూడా మనం లైవ్ లో చూడొచ్చు. మరి కాసేపట్లో అక్కడికి జగన్ చేరుకుంటారు.